ఈ ప్రకృతిని మొత్తాన్ని ఇబ్బంది పెట్టే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నప్పుడు, అందుకే మన బ్రహ్మం గారు ఆల్రెడీ చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ధి అని. ఎవరైతే వినాశకాలానికి మొదలు పెడతారో అలాంటి ఐడియాలజీ తోటి వాళ్ళుంటారు. అల్టిమేట్‌గా ఇది ఒక పెద్ద విస్ఫోటనానికి దారితీసే అవకాశం ఉంటుంది అని మన పూర్వీకులు ముందే చెప్పారు. ఇలా జరుగుతుంది. ఇలాంటి ఆలోచన ధోరణి పాశ్చాత్య దేశంలో మొదలవుతుంది. అలా మొదలై ప్రపంచ వ్యాప్తానికి చుట్టుకుంటుంది అని జెప్పేసి మన పూర్వీకులు ముందే హెచ్చరించారు. మానవాళికి ఒక హెచ్చరికతో పాటు గుర్తించి ఇలా బ్రతకకండి అని ముందే మనకు సూచన చేయడం జరిగింది. కానీ మనమెందుకు పట్టించుకుంటాం? మనం పట్టించుకోం గదా! ఎవరు ఏ దేశంలో ఎటు పోయినా మనకేంటి?